వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తిరుపతిలో ఉన్న 2 పవిత్రమైన అందమైన ప్రదేశాలు చూసేద్దాం. మనం చేరుకున్నాం ఇస్కాన్ తిరుపతి. 1970లో ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడిన ఈ హరే కృష్ణ మూవ్మెంట్ తిరుపతి ఆలయం కూడా ఒక ముఖ్యమైనది. ఇక్కడ అడుగు పెట్టగానే వచ్చే పాజిటివ్ ఎనర్జీ అదిరిపోయింది. ఈ ఆలయం నిర్మాణం చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ చూసిన డిజైన్లు, శుభ్రత, డివైన్ శాంతి అన్నీ కలిసి ఒక్క శుభ్ర స్ఫూర్తినిస్తాయి. కేవలం దేవాలయం కాదు, మనసు విశ్రాంతి తీసుకునే ప్లేస్ కూడా. ఇక ఇవి చూడండి, రాధాకృష్ణ పరమాత్మ దర్శనం. ఇక్కడ విగ్రహాలు చాలా అందంగా సున్నితంగా తయారు చేశారు. ఒక్కసారి దర్శనం చూస్తే మనసు అలనాటి కాలానికి వెళ్ళినట్టుంటుంది. ఇక్కడ జరుగుతున్న భజనలు, హరే కృష్ణ హరే రామ జపం నిజంగా సూపర్ రిలాక్సింగ్గా ఉంటుంది. శరీరానికే కాదు, హృదయానికి హీలింగ్ క్యూర్ అన్నమాట. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం మెడిటేషన్కి బాగా సూట్ అవుతుంది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా టెన్షన్ అన్ని కొద్ది నిమిషాల్లో మాయమవుతాయి. మధ్యలో లార్డ్ కృష్ణ, పక్కనే ప్రీతి స్వరూపిణి రాధాదేవి చాలా అందంగా సున్నితంగా తీర్చిదిద్దారు. వారి అలంకరణ ప్రతిరోజు భిన్నంగా రీతిలో ఉంటుంది. ఇస్కాన్ స్థాపక ఆచార్యుడు ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద విగ్రహం ఆలయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. అది ధ్యాన స్థితిలో శాస్త్రాలు బోధించే భావంలో ఉంటుంది. భక్తులు ఆయన శాంతివతమైన ముఖం చూడగానే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఇవి చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు యొక్క దివ్య విగ్రహాలు. వీరిద్దరూ హరే కృష్ణ మహామంత్రంని ప్రపంచానికి పరిచయం చేశారు. వారి విగ్రహాలు ప్రసన్నంగా ఆశీస్సులు అందిస్తున్న భంగిమలో ఉంటాయి. ఇస్కాన్ తిరుపతిలో కొన్ని ఇతర దేవతామూర్తులు కూడా ఉంటారు. నవరూపాలు, కృష్ణ విగ్రహాలు, బాలకృష్ణ, చిన్న గోపికలు, గోపాల విగ్రహాలు, వీటన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అందంగా చేస్తాయి. ప్రతిరోజు వేరు వేరు అలంకరణలు, పూలు, పెళ్లి వస్త్రాలు, ఆభరణాలు, ప్రత్యేక ఆర్కిటెక్చర్తో తీర్చిదిద్దిన మండపం, దైవాన్ని క్లోజ్గా దృష్టించుకునే క్లీన్ శాంతియుత వాతావరణం, పండుగల రోజుల్లో గ్రాండ్ అలంకరణ, జన్మాష్టమి, రాధాష్టమి మొదలైన వాటిల్లో స్పెషల్ డెకరేషన్ కలిగి ఉంటుంది. ఇస్కాన్ ప్రసాదం హాల్ చాలా ఫేమస్. సింపుల్గా అయినా పవిత్రంగా, శుద్ధిగా అందిస్తారు. ఇది మిస్ అవ్వకుండా తప్పక తినండి. ఇక్కడ భగవద్గీత పుస్తకాలు, కృష్ణ ఫోటోలు, ఆధ్యాత్మిక వస్తువులు అన్నీ లభిస్తాయి. ఇస్కాన్ నుండి మనం వస్తున్నాం కపిల తీర్థం వైపు. ఇది తిరుపతి పట్టణం చివరి భాగంలో తిరుమల కొండల అడుగున ఉన్న పవిత్ర తీర్థం. కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్టు పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈ నీటిని కపిల తీర్థం అని పిలుస్తారు. ఇది శివభక్తులకు ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ ఉన్న కపిలేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది. లోపల స్వామి దర్శనం చాలా ప్రశాంతంగా, దివ్యంగా ఉంటుంది. ఇదిగో మనం కళ్ళ ముందున్నది కపిల తీర్థం వాటర్ ఫాల్స్. తిరుమల కొండలపై నుండి వచ్చి కిందకి పడే ఈ నీరు చాలా చక్కని దృశ్యం. సౌండ్ అన్నీ ఓ నేచర్ ట్రీట్ లాంటివి. మాన్సూన్ టైంలో జూన్ టు సెప్టెంబర్ నీటి ప్రవాహం బాగా ఉంటుంది. వేసవిలో నీరు తక్కువగా ఉంటుంది. నీటిలో దిగేటప్పుడు అధికారులు ఇచ్చే మార్గదర్శకాలు తప్పక ఫాలో అవ్వాలి. ఇక్కడ ఫోటోలు సూపర్గా వస్తాయి. వాటర్ ఫాల్స్, బ్యాక్ డ్రాప్, గ్రీన్ సీనరీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి పర్ఫెక్ట్ ప్లేస్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. తిరుపతి వచ్చేటప్పుడు ఈ 2 ప్రదేశాలు తప్పకుండా